సుందరేశన్ గారు. హాయ్ రా. హాయ్ రాజు. ఎలా ఉన్నారు సార్? హాయ్ హాయ్. ఎలా ఉంది? అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. దీనికి డీజిల్ వాడుతున్నావా పెట్రోల్ వాడుతున్నావా? గ్యాస్ సిలిండర్ వాడుతున్నాను, ఎందుకంటే అదే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. సరే, నువ్వు దిగి 5 నిమిషాలు అయితే అని చూసా. ఆ డ్రైవర్ ఇంతవరకు బండి ఇంజిన్ ఆఫ్ చేయలా. అదే కనుక మనూరు చిన్న పిల్లకాయలనే చూసి నువ్వు పనిలో పెట్టుంటే మనం చెప్పిన మాట ఇన్ని పడుంటారుగా. రే ముత్తు, ఇదేమన్నా షేర్ ఆటో నడపడం అనుకున్నావా? ఇది నడపాలంటే ఏరోనాటిక్స్ స్పెషల్ కోర్స్ చదవాలి. సరే సరే. అయ్యయ్యో, ఎరా మీరు ఇంకా ఎదగలేదా? మీరు చాలా ఎదిగిపోయారు సార్. హెలికాప్టర్ కి నిమ్మకాయ ఎలా తీశారు. మిస్టర్ సుందరేశన్, మమ్మల్ని ఓ రౌండ్ తిప్పండి, అలాగే మీ ఆఫీస్ చూపించండి. అంత ఆశపడుతున్నాం కదా, తీసుకుపోవా? తీసుకుపోతా, కానీ మధ్యలో ఆపి పానీపూరి ఇప్పించమని నన్ను టార్చర్ పెట్టారు. నెట్టెలా ఉన్నావే? ఆ చెరువు పేరేందిరా? చెరువు బంగాళాఖాతం. ఓ చెరువే. రోడ్లతోనే వాడే ఆడితూ తోలుతుంటే నువ్వు కూడానా? అందుకే ముందు డ్రైవర్ని తీసేసి మనూరోని పెట్టమంటే. ఇదే నేను వర్క్ చేసే ఆఫీస్. ఎలా ఉంది? ఓ చాలా పెద్దది. రండి చూపిస్తా. మన కొలయాసిస్ బాగా పెర్ఫార్మ్ చేస్తోంది. యుఎస్ నుంచి కూడా చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. వీఆర్ నౌ ఎంటరింగ్ ద బిగ్ లీగ్. ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఎనీబడి? సార్ సార్ ఇక్కడ. యా ప్లీజ్. సార్ నా పేరు రాజు, నేను ఈ కంపెనీ స్టాఫ్ కాదు. నా ఫ్రెండ్ తో గెస్ట్ గా వచ్చాను. ఓ క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని? అడగండి సార్. నేను మిడిల్ క్లాస్ లో పుట్టినవాడిని. నా ఫ్రెండ్ మీ స్టాఫ్ సుందరేశన్, వాడు మిడిల్ క్లాస్ లో పుట్టినవాడి. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. నేను బీబీఏ, వాడు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. నేను ఇంకా 4000 జీతంతోనే నెట్టుకొస్తున్నాను. వీడేమో 85,000 తీసుకుంటున్నాడు. కొత్తగా హెలికాప్టర్ కూడా కొన్నాడు. ఒకే దేశంలో ఈ హెచ్చుతగ్గులకి కారణం ఏమిటి? ఇది కరెక్టా? కారణం కంప్యూటర్ గురించి తెలుసుకోకపోవటం మీ తప్పు, కంప్యూటర్ గురించి తెలుసుకోవడం మా బలం. ఇది మా అర్హతకి తగిన బహుమతి. డీప్ గా ఆలోచించకుండా చీప్ గా సమాధానం చెప్పావు కదరా. దేశం కోసం ప్రాణత్యాగం చేసే మిలిటరీ వాడికి కూడా లేదు కదరా ఇంత జీతం. రే ఇప్పుడు చూపించండి రా మీ తెలివితేటలు. గొప్పంగా అందరూ గుంపుగా పోయి ఏ గుడి ముందో కూర్చోండి. ఏం కావేరి, బాగుపరిచి మిస్ మొదలు పెట్టినాక బాగా పోతుందని చెప్పారే. నువ్వా ఒకసారి రమ్మన్నా రావాయే. వస్తే పోయే. ఉల్లిపాయ దోశ చాలా బాగుంటుందని నా మనవుడు చెప్పాడు. కొత్త అంటే చాలు జనం ఎగబడతారనుకో. ఏదో ఆ మనిషి వచ్చాక అంతా చక్కగా జరుగుతోంది. అంతా ఆ దేవుడి ఆశీర్వాదం అమ్మా. కష్టపడలా. నేను ఒక చిన్న విషయం చెప్పనా? చెప్పమ్మా. తల్లి బిడ్డ మీరిద్దరూ ఒంటరిగా పడుంటున్నారు. అతను మంచి కుటుంబానికి చెందిన వాళ్లాగే ఉన్నాడు. మన భువనాన్ని అబ్బాయికిచ్చి పెళ్లి చేసావే అనుకో, చిలకా గోరింకల్లాగా అండగా నీ కళ్ళ ముందే ఉంటారు కదా. ఏదో నా మనసు తోచింది నేను చెప్పాను, అపార్థం చేసుకోకే. వస్తా కావేరి. అయ్యో అవును సార్, అవును. జనాపేటలోనే ఒక పెద్ద సైజు నక్కుందట. మొత్తం 12 మంది వెళ్తున్నాం సార్. ఓకే సార్, చూసి చెప్తాను సార్. ఎవరయ్యా? తెలీదే. అభయ్ సినిమాలో కమలాసన్ లాగా సైకోనా? అయ్యో కాల్ చేయకండి, కాల్ చేయకండి, కాల్ చేయకండి, కాల్ చేయకండి. ఈయన నక్కల్ని కష్టపెట్టి ఉంటాడు. అది భరించలేక జీవకారుణ్య సంఘానికి చెందిన వ్యక్తి ఎవరో వచ్చి ఈయన మీద పగ తీర్చుకొని ఉంటాడు. సార్, మీ ఇన్వెస్టిగేషన్ కి ఓ అర్థంతో లేదా సార్? మీరు అనుకునే విధంగా ఏది లేదు సార్. ఒకసారి ఉద్యోగం కోసం ఇద్దరు వచ్చారు సార్. వాళ్ళిద్దరిని నేను ఇంటర్వ్యూ చేశాను, అంతే సార్. నువ్వు కుందేలు, నేను నక్క, ఆ పైన ఎలుగు పెట్టని ఓ పెద్ద లిస్టు చెప్పాను సార్. ఆ 2 కుందేళ్లు చూశారుగా, ఆఫీసుని ధ్వంసం చేసి వెళ్ళాయి సార్. అవును, ఆ బోన్లో ఉంది ఎవరు?
చెప్పారుగా ఎలుగుబంటి సార్. ఎలుగుబంటే అవును సార్, నాకు సీనియర్ మేనేజర్ ఉన్నారని చెప్పేనే ఆ ఎలుగుబంటే సార్ ఆయన. ఎలా ఉడుకున్నాడు చూడండి. ఎవడ్రాడు? ఒరే, ఇది నా రౌండ్. ఆ దేవుడు పెట్టు సార్ ఇటీయా. ఈ గుంట నక్కకి ఇది ఉపయోగించాలా? ఇందా. దొంగ విసిడి కావాలే? ఏంటో అడ్రస్ లేవు, ఏమైపోయావు? అదే తమరు పిలవగానే వచ్చాను కదా సార్. ఇది భలే కొత్త ఫిలిము, పెద్ద బడ్జెట్, గొప్ప స్పెషల్ ఫిలిము. పట్టుకోండి పట్టుకోండి, పరిగెత్తు పరిగెత్తు త్వరగా. ఇప్పుడు ఏమర్థమైందని చప్పట్లు కొట్టావు? చప్పట్లు కొట్టకుండా చూడరా. జిగ్ 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 జిగే. అరే నువ్వు ఇటరా, మీరిద్దరు ఇంటి వెనకాల కదండి. నువ్వు పరా. మరి నువ్వునా? నా కోసం కొన్ని కలుపు మొక్కలు ఎదురు చూస్తున్నాయి, పీకేసి వస్తా. ఎవరబ్బా అది? నువ్వేరా? ఏంటి పొన్నాంబలం ఇలా వచ్చే? చెప్పు, దొంగల్ని పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు చెప్పరా? ఒక్కటి పీకుతారు. పిక్ పాకెట్ చేసే వాళ్ళు దొంగలే, బ్యాగ్ ఎత్తుకు లెగెత్తే వాళ్ళు దొంగలే, కత్తిరి చూపించే డబ్బులకెళ్ళే వాళ్ళు దొంగలై. ఇది అటువంటిదే. కొత్త సినిమాల్ని దొంగ బీసైడీల్లో చూసే సినిమా ద్రోహులు కూడా దొంగలేరా? అవునమ్మా. దొంగలు పట్టుకుని ఏం చేస్తారని చెప్పావు? ఏం చెప్పావురా? ఒక్కటి పీకుతారని. అదేరా నేను ఇప్పుడు చేస్తోంది. అట్లా చేస్తేనే గాని ఇట్లాంటి అడ్డగాడులకి బుద్ధి రాదు. దొంగ విసిడి చూడటం తప్పు కాదా? తప్పేనండి. అయ్యో అయ్యో అయ్యో. ఏంటి ఇంతమందిని పీకాడా ఏమిటి? మళ్ళీ పీకుతాడు. అమ్మా అనా ముత్తనా రాజనా ఎట్టున్నారనా? ఏరా కరివేపాక, నువ్వెట్టున్నావురా? నేను బాగానే ఉన్నానన్నా. ఏంటను కొత్త బండి కొట్టుకొచ్చారా? తొలరాత అలా తగలడి. సరే, ఆడందరూ బాగున్నారా? బాగున్నారనా? మీ మామ మెస్ తీసుకుని అదరు కొడుతున్నాడు. మా మామ వాడేవాడు? ఎవరా? అర్నాడు మావా? ఓ మామ ఎవడంటే ఎవడు? ఆయన లేడంటే ఇవాళ ఇద్దరు మనం ఇటు ఉండేవాళ్ళమా? ఓ మెస్ ఇప్పుడు ఆయన రన్ చేస్తున్నాడా? చైని చైని ఎంత మంది బెండు తీసాడో. మన మెస్సు బోనాకని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. ఎప్పుడు చేసుకుంటున్నాడు? తెలీదు. ఆ పొడుగుంటే అందరిని భయపడతాడా రానా? ఆయన పట్టు కొట్టాడంట. మీకేం తెలియదా? మొత్తానికి పెద్ద గొడవే జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? రే, మా గురించి ఎవరిని అడిగారా? లేదు. మహి నీవు అక్కొచ్చింది. ఏమడిగిందిరా? నిన్నే అడిగింది. మీరు ఊరికెళ్లారని అర్నాల్ మామ చెప్పాడు. నేను రావచ్చా? రాయా. ఇందులో 3 పూట్లకు మందులున్నాయి. అమ్మా, ఏం బాధపడకండి, త్వరలోనే లేచి నడుస్తారు. మీరందరూ ఉండగా నాకేంటయ్యా? వస్తానమ్మా. బాబు, ఏమ్మా, డబ్బు అది ఏం వద్దయ్యా. పడుకోండి. ఇప్పుడు ఏం కావాలి మీకు? ఆపదలో ఉన్నప్పుడు నా బిడ్డని మెస్సిని కాపాడావు. నువ్వు మా పాలిత దేవుడు అయ్యా. అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. నా బిడ్డని చేసుకుంటావయ్యా? ఏంటమ్మా ఇది? జీవితంలో తోడుకి చేయి అందించడానికి, ఏట్లో పడిన వాళ్ళకి చేయి అందించడానికి తేడా లేదా? మనం ఏట్లో పడిన వాళ్ళం, ఒకరికొకరం కాపాడుకున్నాం. ఈ అందమైన స్నేహం ముందు వేరే ఏ బంధము నిలవదమ్మా. ఏం భవనా? అవును. మరి నేను ఎప్పటికీ మీ కూడానే ఉంటాను. బోనక నేనే పెళ్లి జరిపిస్తాను. మీరేం బాధపడకండి, నేను మీతోనే ఉంటాను. జై గణేశ జై గణేశ.
ఏంటి అక్కడ తమాషా చూస్తున్నారు? పదండి లోపలికి. మ్యాన్షన్ తలుపులు మూసేయాలి. ఊరంతా అల్లకల్లోలంగా ఉంటాను. పదండి. లేని ఫోన్ కూడా మనకే. వెళ్ళు. మేనేజర్, వినాయకుడు ఊరేగింపే కదా, ఎందుకు అలా భయపడి తలుపులు మూసుకుంటా? ముయ్యకి ఏం చేయమంటావు? వాళ్ళు మౌనంగా ఉంటారు, వీళ్ళు మౌనంగా ఉంటారు, సంబంధించిన దేవుళ్ళు మౌనంగా ఉంటారు. కానీ గుట్టుగా ఎవడో మధ్యలో దూరి గొడవలు రేపి అందరినీ ఏడిపించి ఆడు నవ్వుకుంటాడు. మధ్యలో మనకెందుకు ఏడుపు? పో. సాంగ్ బాగుంది కదా. బయట ఏదో అరుపులు వినమట్లా? అదేం లేదు, మాట్లాడుకుంటా టీవీ చూడరా. రే, బయట ఏదో గొడవ జరుగుతుందిరా. ఎవరినో పట్టుకుని కొడుతున్నారు. ఎక్కడ్రా? ఏం కాలేదుగా? అయ్యో హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్. హలో